అందరికీ నమస్కారం. 100 మంది మహిళలు కనుమూత. ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా 100 మంది మహిళలు ఏ విధంగా కన్నుమూశారో ఇది దేశంలోనే తొలిసారి. అదేవిధంగా ఈ పూర్తి వివరాలంటే మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల నిర్మూలనే ఏడాది కాలంగా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు. వారిలో 100 మందికి పైగా మహిళలు మావోయిస్టులు హతం కావడం మావోయిస్టుల్లో అలజడిని సృష్టిస్తోంది. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను తుడిచిపెట్టేస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు దండకారణ్యంలో భారీ ఎత్తున దిగిన కేంద్ర బలగాలు వరుస ఎన్కౌంటర్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్ ప్రారంభమైన 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 303 మంది మావోయిస్టులు చనిపోగా వీరులు ఏకంగా 102 మంది మహిళలు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఆపరేషన్ కగార్ మొదలయ్యాక 2024లో 217 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో ఏకంగా 80 మంది మహిళా మావోయిస్టులే ఉన్నారు. 2025లో ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లో 86 మంది మావోయిస్టులు చనిపోగా ఇందులో 22 మంది వరకు మహిళలు ఉన్నారు. కాగా మావోయిస్టుల ఏరివేతకు కూడా లొంగిపోయిన మావోయిస్టులను వాడుకోవడం, అందులోని మహిళా నక్సలైట్లు ఈ ఆపరేషన్కు వాడుకోవడం సంచలనం కలిగిస్తున్నది. లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగారు మావోయిస్టులను భయపెడుతుంది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.